తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్న సామెత. ఇప్పుడు శరద్ పవార్ గారికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు బాగానే పనిచేసినాయి, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈవీఎంలు పనిచేయాలి. ఇప్పుడు ఆయన గారి తాజా సూచన ఏంటయ్యా అంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈవీఎంలు వాడట్లేదు, మనం ఎందుకు వాడాలి, బ్యాలెట్లే వాడచ్చు కదా అన్నట్టు. ఇప్పుడు అందరికీ కూడా బ్యాలెట్లు కావాలి, ఎందుకంటే రిగ్గింగ్ చేసుకోవచ్చు, దొంగ ఓట్లు వేసుకోవచ్చు, లేకపోతే కనుక ఆ బ్యాలెట్లు తగలబెట్టచ్చు, రచ్చ చేయొచ్చు, ఏదో ఒక విధంగా చేయొచ్చు. ఓ సిస్టంతో నడిచేటటువంటి ఈవీఎంలు అంటే వీళ్ళకి కష్టం. ఇప్పుడు ఈవీఎంలే మేనేజ్ చేశారనుకుందాం, మరి ఆదిత్య థాకరే గెలవకూడదు కదా, ఉద్ధవ్ థాకరే గెలవకూడదు కదా, అలాగే శరద్ పవార్ కూతురు గెలవకూడదు కదా, వీళ్ళందరూ ఎట్ట గెలుస్తున్నారు? మన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మహారాష్ట్రలో వీళ్ళకి ఎట్టొచ్చినాయి, అదేమంటే అప్పుడు వచ్చి అప్పుడే మారిపోయిందంటే అవును. మరి పార్లమెంట్ ఎన్నికలకి ఈ ఎన్నికలకి 6 నెలలు అయింది. పార్లమెంట్ ఎన్నికలలో జరిగినటువంటిది వీళ్ళ ముగ్గురి గేమ్ గమనించాక రివర్స్ గేమ్తో బీజేపీ ముందుకు రావడం ఉపయోగపడింది. బట్ తాము గెలిస్తే కనుక ఇప్పుడు ప్రతి చోట కూడా తాము గెలిస్తే ఈవీఎంలు పనిచేస్తున్నట్టు, ఎదుటి వాళ్ళు గెలిస్తే కనుక ఈవీఎంలు పనిచేయనట్టు, ఇది ఒక అనుమానాన్ని ఆల్రెడీ పుట్టించారు, సృష్టించారు. ఇది క్రమక్రమంగా పెంచుకుంటూ పోతున్నారు.